హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీ, శిశు వికాసం అండ్ పెడగాలజీ నుంచి కొన్ని ప్రీవియస్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం. ఉపసంహరణ, ప్రక్షేపణం, దమనం, తదాత్మీకరణం. ఆన్సర్ ఏంటిది ఫ్రెండ్స్? తదాత్మీకరణం. క్వశ్చన్ నెంబర్ 2. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్యాంకు క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండూ ఇష్టమే. ఈ సందర్భంలోని సంఘర్షణ. ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. సో తనకు రెండు ఇష్టమే కాబట్టి ఏంటిది ఫ్రెండ్స్? ఉపగమ ఉపగమ సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 3. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. అతి సంరక్షణ, అతి గారాబం కాదు. లొంగి ఉండే తల్లిదండ్రులు కాదు. అధికార ధోరణి గల తల్లిదండ్రులు కాదు. పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇది సహజ సంతోష సాధన ఉపయోగ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి దశ. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వాటిలో లక్షాత్మక స్వభావం ఎక్కువగా కలది. లక్షాత్మక స్వభావం ఎక్కువగా కలది ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రయోగాత్మక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 6. వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనము. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది అసత్యము. సత్యం ఏమండి? ఏంటిది? వికాసమైనది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. అలాగే వికాసం సంచితమైనది అనేది వికాసం యొక్క సూత్రాలు. క్వశ్చన్ నెంబర్ 7. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, స్మృతి, అవధాన, విస్మృతి. స్మృతి మరియు అవధాన విస్మృతిని దేనితోటి మాపనం చేస్తారు ఫ్రెండ్స్? టాచిస్టోస్కోప్ తోటి. క్వశ్చన్ నెంబర్ 8. గోల్మన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషకానికి చెందును. గోల్మన్ ప్రకారము ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యము ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందుతుంది. ఏంటిది ఫ్రెండ్స్? ఇది ఆత్మవిశ్వాసం అనేది స్వీయ ప్రేరణ నుంచే వస్తుంది కదా. మనకు ఆత్మవిశ్వాసం రావాలంటే మన ఆత్మ నుండి మనకు స్వయంగా ప్రేరణ రావాలి. సో నేనైతే స్వీయ ప్రేరణ అని అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు. క్రింది ప్రజ్ఞ ఏం ప్రజ్ఞ ఫ్రెండ్స్? ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు చిత్ర నేర్పరులు. క్వశ్చన్ నెంబర్ 10. సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది. సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష ఏ అంశాన్ని మాపనం చేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఉద్వేగాత్మక ప్రజ్ఞని మాపనం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరము. ఫలితం అనే పాత్రను పోషించే చరం ఏంటిది ఫ్రెండ్స్? పరతంత్ర చరము. క్వశ్చన్ నెంబర్ 12. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష. జంతువుల బొమ్మలతోటి కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు వాడతారట ఫ్రెండ్స్. అది ఎందులో? పిల్లల గ్రాహ్యక పరీక్షలో జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలను వాడతారు.
క్వశ్చన్ నెంబర్ 13. సాంప్రదాయక నిబంధనంలో గంట మోగించడం అనేది. సాంప్రదాయక నిబంధనంలో గంట మ్రోగించడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ నెంబర్ 14. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన ఏంటిది ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది అనేది బ్రూనర్ తిరస్కరించాడు. మరి ఏంటివి? బోధనకు విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు, బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడం అనేది సూత్రాన్ని అనుసరించాలి. అలాగే అభ్యసనకు పునర్బలనం ఇవ్వడంలో అంతర్గత ప్రేరణ అనేది ముఖ్యమైనది అని బ్రూనర్ బోధనా సిద్ధాంతం చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరి అయినది కాదు. అభ్యసనం ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి సరైనది కాదు. ఏమిటది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనను ప్రభావితం చేసే అంశము కాదు అని ఇచ్చారు. సో ఇది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ అయినవి ఏమిటిది? ప్రేరణ అనేది అభ్యసనకు రాజబాట, స్మృతి అభ్యసనమును పెంపొందిస్తుంది, అలాగే పరిపక్వత అభ్యసనముల మధ్య ధనాత్మక సంబంధం అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16. సామీప్య వికాస ప్రదేశము అనే భావనను ప్రతిపాదించిన వారు. సామీప్య వికాస ప్రదేశాన్ని ప్రతిపాదించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వైగోట్స్కీ. క్వశ్చన్ నెంబర్ 17. అంతర్బుద్ధి దశ అనే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో క్రింది దానికి చెందినది. అంతర్బుద్ధి దశ అనే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో దేనికి చెందింది? పూర్వ ప్రచాలక దశ అనేది అంతర్బుద్ధి దశకు చెందింది. క్వశ్చన్ నెంబర్ 8. ప్రేరణని పెంచే కృత్యం కానిది. ప్రేరణని పెంచే కృత్యం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనము. మనము ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసించగలుగుతామా ఫ్రెండ్స్? లేదు కదా. సో ప్రేరణని పెంచేవేంటివి? చర్చలు, సెమినార్లు నిర్వహించడము, మరియు సమవయస్కుల మధ్య ఆరోగ్యకర సంబంధాలు ప్రోత్సహించడము, బహుమతులు, దండనను న్యాయబద్ధంగా ఉపయోగించడం అనేది ప్రేరణను పెంచడానికి ఉపయోగిస్తారు, సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠము రెండవ పీరియడ్లోని మెథడాలజీ తరగతిలో విషయావగాహనకి అవరోధం కలిగిస్తే అది ఏంటిది? అవరోధం కలిగిస్తుంది కాబట్టి అది ఏంటిది ఫ్రెండ్స్? పురోగమన అవరోధం. క్వశ్చన్ నెంబర్ 20. విద్యార్థి ఒక పదాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని పునరభ్యసనంలో 2 ప్రయత్నాలు తీసుకున్న అతని యొక్క పొదుపు గణన ఏమవుతుంది ఫ్రెండ్స్? 50% అవుతుంది కదా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 50. ఫస్ట్ 4 ప్రయత్నాలు చేసిండు, తర్వాత ఏంటి 2 ప్రయత్నాలను చేసిండు అంటే సగం. క్వశ్చన్ నెంబర్ 21. సైకిల్ త్రొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలోని అభ్యసన బదలాయింపు. శూన్య బదలాయింపు అంటే సైకిల్ తొక్కడానికి చిత్రాలు గీయడానికి ఎలాంటి సంబంధం లేదు కదా ఫ్రెండ్స్. సో శూన్య బదలాయింపు. అదే మనం సైకిల్ తొక్కడించి మళ్ళీ తను ఏదైనా వెహికల్, స్కూటీ కానీ బైక్ కానీ నడపడంలో సహాయపడింది అనుకో, అది అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 22. ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలోని పునర్బలనము ఏంటి ఫ్రెండ్స్? అది పరోక్ష పునర్బలనం. విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించి నాన్నగారు కంప్యూటర్ బహుమతికి ఇచ్చిండు కనుక నేను కూడా 10/10 సాధిస్తానంటే తనే అనుకున్నాడు, ఎవరు చెప్పలేదు కాబట్టి పరోక్ష పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 23. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. 1 నుండి 5 తరగతులకు విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 800. క్వశ్చన్ నెంబర్ 24. పరీక్ష సంస్కరణలకు సంబంధించి NCF 2005 సిఫారసు చేయనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జట్టు పని మూల్యాంకనానికి ప్రాధాన్యత. క్వశ్చన్ నెంబర్ 25. PWD యాక్ట్ ప్రకారము క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్నవారిని బదిరులుగా పరిగణిస్తారు. ఎవరు ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 40 డెసిబుల్ టు
హెచ్ఎల్ కంటే ఎక్కువ, 40 డెసిబుల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ ఉంటే వారిని వినికిడి లోపము ఉన్న వారిని బదిరులుగా గుర్తిస్తారు. క్వశ్చన్ నెంబర్ 26. మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి. మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి నిర్దేశిత మంత్రణం. క్వశ్చన్ నెంబర్ 27. నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యము. నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతర పరిపృష్టినివ్వడం. క్వశ్చన్ నెంబర్ 28. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మన నివాసాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి. మన నివాసాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అనువైన ఉత్తమ బోధనా పద్ధతి ఏమిటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటనల ఏర్పాటు చేయడం. క్వశ్చన్ నెంబర్ 29. విద్యా హక్కు చట్టం 2009 సూచించనిది ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మంచి నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు. మరి సూచించేవేంటిది? ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు, సాధారణ పాఠశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు, అలాగే బయటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలి. మనము ఇలా విద్యా హక్కు చట్టం 2009 మనం సూచించనిదా అనేది మనం కంపల్సరీ ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మనం కంగారులో టెన్షన్లో ఉంటాం కదా ఎగ్జామ్ హాల్లో, సూచించిందేమో అని అనుకుంటాము, కానీ అక్కడ చూసుకొని మనం ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది పరిస్థితుల్లో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉంటుంది. సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉండేది ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు సమూహ సంశ్లేషకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. మరొక వీడియోలో మరొక పేపర్ నుంచి అయితే బిట్స్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.